షరీఫ్ ఉస్మాన్ హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అన్నారు. ఉస్మాన్ హాదీ అంత్యక్రియలో ఆయన పాల్గొన్నారు. అక్కడున్న వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడారు. బంగ్లాదేశ్ ఉన్నంతకాలం ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో ఆయన ఉంటారని చెప్పారు యూనస్. హాదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్ ప్రశంసించారు. ఈ దేశం మరిచిపోలేని మంత్రాన్ని హాదీ తమకిచ్చారని, అది ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుందని యూనస్ స్పష్టం చేశారు. ఎవరి దగ్గర తల వంచదని అన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని గద్దె దింపేందుకు గతేడాది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిరసనల్లో హాదీ కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చికిత్స పొందుతూ హాదీ మృతి చెందారు. హాదీ మృతితో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హాదీ అంత్యక్రియలు ముగిశాయి.